అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో రాగి అంబలి చేసి చూపిస్తున్నా. ఈ వేసవి కాలానికి చాలా బాగుంటుందండి ఇది తాగితే. దీనికోసం రాగి పిండిని ఒక 2 స్పూన్లు తీసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఈ రాగులలో కాల్షియం బాగా పుష్కలంగా ఉంటుందండి. ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకున్నా, ఒక 400 ml తీసుకున్న వాటరు. అవి బాగా మరిగిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని వాటర్లో ఫ్లేమ్ సిమ్లో పెట్టి వాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రాగులలో ఐరన్ కూడా బాగుంటుందండి. దీంట్లో మనం పెరుగు వేసుకొని కలుపుకుంటాం కాబట్టి ప్రోబయోటిక్స్ కూడా వస్తాయి. షుగర్ ఉండే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, వెయిట్ లాస్ అవుతారు. మెగ్నీషియం కూడా బాగుంటుందండి రాగులలో ఎక్కువగా. ఇది కొంచెం సేపట్లో మరిగిన తర్వాత టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ తర్వాత కావాలంటే వేసుకోవచ్చు, వేసి కలపాలి. ఈ రాగులు ఎండాకాలం రోజు ఉదయాన్నే ఒక గ్లాసు కింద తీసుకుంటే జావా బాగుంటుందండి. దీంట్లో విటమిన్ E కూడా ఉంటుందంట కొద్దిగా. ఇట్లా బాగా మరుగు వచ్చేదాకా ఒక 5 నిమిషాలు మరగబెట్టుకోవాలి. బాగా ఉడికినట్టుగా అవ్వాలన్నమాట పిండి. ఈ పిండి ముందు కలిపి పెట్టుకున్నది కూడా ఒక గంట నానబెట్టుకుంటే బాగుంటుందండి. గంట నానబెడితే ప్రోబయోటిక్స్ తయారవుతాయి ఈ పిండిలో. ఇట్లా బాగా మరగబెట్టుకుంటూ తిప్పుకుంటూ మరగబెట్టుకుంటూ ఈ జావ ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా తిప్పుకోవాలి. అయితే కొంచెం కిడ్నీలో రాళ్ళు ఉండేవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు రోజు కాకుండా వీక్లీ ఒక 3 రోజులు అట్లా తీసుకుంటే మంచిదని చెప్తారు. ఎందుకంటే కాల్షియం ఎక్కువ ఉంటే కిడ్నీలో రాళ్ళు ఎక్కువ ఫామ్ అవుతాయి కదా. ఇంక ఈలో పెరుగును బాగా చిలికి పెట్టుకొని ఉల్లిపాయలు ఆప్షనల్ అండి, మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోయినా కూడా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఈ కాగబెట్టుకున్న రాగి జావ పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక 2 టేబుల్ స్పూన్స్ పెద్ద టేబుల్ స్పూన్స్ తోటి 2 టేబుల్ స్పూన్లు వేసి పెరుగేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రాగి జావ అయితే పూర్తిగా చల్లారాలండి. అంతేనండి, కడుపులో చల్లగా ఉండే రాగి అంబలి రెడీ. గ్లాసులో పోసుకొని సర్వ్ చేసుకోవటమే. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎండాకాలం ఆరోగ్యంగా ఉండండి.